హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వెండి రొయ్యలు గోంగూర కూర చేస్తున్నాను. ఎలా చేస్తానని చూసి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ముందుగా ఎండి రొయ్యలను తీసుకొని శుభ్రం చేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత టమాటాలు 2 ఉల్లిగడ్డలు 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. పొయ్యి మీద బాండీ పెట్టాను. ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు ఫ్రై చేసుకోవాలండి. వేయించుకుంటేనే బాగుంటుంది. వేయించుకోకుండా అలా వేసామంటే కూరలో రొయ్యలు తిన్నప్పుడు పచ్చిగా అనిపిస్తాయి. నేనైతే ఇలానే చేస్తాను. కొద్దిగా బాగా వేగాక మంచిగా ఉంటుంది కూర కూడా. ఒక గిన్నెలో గోంగూర ఉడికించుకుంటున్నాను. అది ఉడికిన తర్వాత శుభ్రంగా మెదుపుకొని అందులో వేసుకోవాలి. పక్క గిన్నెలో పెట్టాను. రొయ్యలు వేగనియో లేదో మూత తీసి చూద్దాం. రొయ్యలు బాగా వేగాయండి. ఈ రొయ్యలు తీసి సపరేట్గా గిన్నెలో పెట్టేసుకుందాం. మళ్ళీ వేయించుకున్న రొయ్యలు తీసుకొని పక్కన పెట్టేశానండి. ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టుకొని అదే రొయ్యలు ఫ్రై చేసుకున్న బాండీలో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతాయి. మీకు అందరికీ తెలిసిన వంటలే, కాకపోతే నేను చేస్తున్నాను. నాకు తెలిసిన పద్ధతిలో నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూడండి. ఇంతకుముందు ఒక ఛానల్ని కోల్పోయి చాలా బాధలో ఉన్నాను. అయినా కానీ మళ్ళీ చేయాలన్న పట్టుదలతో చేస్తున్నాను వీడియోలు. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి కదా, ఉప్పు సాల్ట్ వేసాం కదా, మూత పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు వేగినాయో లేదో మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఈ వంట నాకు ఎవరు నేర్పించారంటే మా అమ్మే నేర్పించిందండి. మా అమ్మ వంటలు బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. అమృతంలాగా ఉంటాయి మా అమ్మ చేసిన వంటలు. గోంగూర రొయ్యలు కానీ ప్రతి ఒక్క కూర వచ్చేసి అమ్మనే నేర్పించింది. టమాటాలు వేసుకున్నాం కదా, కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఇందులో పసుపు వేసుకుంటే టమాటాలు కూడా తొందరగా ఫ్రై అవుతాయి.
టమాటాలు బాగా మగ్గిపోతాయండి. మూత పెట్టేసుకుంటాను. టమాటాలు వేగినాయేమో మూత తీసి చూద్దాం. టమాటాలు బాగా వేగిపోయాయి. టమాటాలు వేగిన తర్వాత కారం వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి బాగా. కలిసి మొత్తం కారము అంతా కలిసే వరకు కలుపుకొని, ఇందాక చూపించాను కదా, ఒక గిన్నెలో గోంగూర కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకొని పప్పు గుత్తితో మెదుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పేస్ట్ అందులో వేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి. ఇంకా నీళ్లు పోసుకోకూడదండి. ఈ గోంగూరలో వచ్చిన నీరుతోనే ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. గోంగూర వేసి ఉడికించుకున్నాం కదా, గోంగూర వేసి కూర ఉడికిందా లేదా మూత తీసి చూసుకుందాం. చూడండి, ఇలా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. కూర చూడండి రెడీ అయిపోయింది. ఇలా దగ్గరికి వేయాలండి, నీళ్ళు వేసుకోకూడదు. నీళ్ళు వేసుకుంటే కూర అంతగా టేస్ట్ రాదు. మీకు ఎవరికైనా నచ్చితే ఈ పద్ధతిలో చేసుకోండి, కూర చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎలా ఉందో? చాలా బాగా వచ్చిందండి కూర అయితే. మన సబ్స్క్రైబర్స్ కానీ అందరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూర ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ప్రతి ఒక్కరిని అడుగుతున్నానండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కూర అయిపోయింది. రైస్ పెట్టుకుందాం. కొద్దిగా టమాటా పచ్చడి చేశానండి. నాకు టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకీ నేను చేసిన వంట ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు మన పాత సబ్స్క్రైబర్లు కానీ ఎవరైనా తెలియని వాళ్ళు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.